హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మన్సుఖ్ మాండవీయ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన బ్యాంకింగ్ నెట్వర్క్ను మరో 15 బ్యాంకులకు విస్తరిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. దీంతో ఈపీఎఫ్ఓతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల సంఖ్య 32కు చేరింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. కొత్తగా చేరిన 15 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా ఏడాదికి 12,000 కోట్ల సేకరణ సులభం కానుంది. ఈ బ్యాంకుల్లో ఖాతాలున్న యాజమాన్యాలు నేరుగా ఈపీఎఫ్ఓకి చెల్లింపు చేసేందుకు సౌలభ్యం ఏర్పడింది. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ 2024-25లో ఈపీఎఫ్ఓ 6 కోట్ల క్లెయిమ్లను పరిష్కరించి రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. అంతకు క్రితం ఏడాదిలో పరిష్కరించిన 4.45 కోట్ల క్లెయిములతో పోలిస్తే ఈ సంఖ్య 35% అధికమని తెలిపారు. కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టడంతో 78 లక్షల పెన్షన్దారులు దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్ తీసుకోవచ్చని వివరించారు. 2024-25లో మార్చి 20 నాటికి ఈపీఎఫ్ఓ 3.41 లక్షల కోట్లను సభ్యుల చందాల రూపంలో సేకరించినట్లు తెలిపారు. ఇక కొత్తగా చేరిన బ్యాంకులు హెచ్ఎస్సిబిసి, స్టాండర్డ్ చార్టర్డ్, అలాగనే ఫెడరల్, ఇండిస్ ఇండ్, కరూర్ వైశ్య, ఆర్బిఎల్, సౌత్ ఇండియన్, అలాగనే సిటీ యూనియన్, ఐడిఎఫ్సి ఫస్ట్, యోకో, కర్ణాటక డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, తమిళనాడు మర్కంటైల్ డెవలప్మెంట్ క్రెడిట్, అలాగనే బంధన్ బ్యాంకులున్నాయి.